కాదబ్బా మన తెలంగాణ తల్లి ఏమన్నదోల్లా రేవంత్ సార్ను మన తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు ఈ తల్లికే కదా మొక్కి ఉద్యమంలో ఉరికింది ఇక ఆ తల్లినే కదా యాదికి తెచ్చుకొని మరి పిడికిలెత్తింది మరి అసాంటి తల్లి రూపునే మార్చుడు ఇది ఏం తరిగా చెప్పుండ్రు మీరే ఇదేమన్నా పద్ధతేనా అరే నాకైతే అస్సలు నచ్చుతలేదోల్లా రేవంత్ సారు ఎంత నారాజైనా మంచిదే కానీ నాకే కాదోల్లా తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొత్త తెలంగాణ తల్లి అద్దే అద్దు అని నారాజ్ అవుతాన్రు అగో ఆడ మన రామన్న మన తెలంగాణ జనం తరపున రేవంత్ సార్కు సవాల్ చేసిండట చూసేసొద్దాం రాన్రి ఆ ముచ్చట్నే ఓ మల్క కాదబ్బా కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే కేసీఆర్ సార్తోనే తాడో పేడో తెలుసుకోర్రి రాజకీయంగా కొట్లాటలుంటే రాజకీయంగా చూసుకోండి పోయి పోయి మంది మీద పడుడేంది తెలంగాణ తల్లినే మార్చే ఇగురం పెట్టుకునుడేంది మన రేవంత్ సార్ కథ చూస్తా అంటే గట్లనే కొడతాంది మరి మన తెలంగాణ కోసం ఈ తెలంగాణ తల్లినే కొలుసుకుంటా మొక్కుకుంటా మన బాధలు చెప్పుకుంటా ధైర్యం తెచ్చుకుంటా ఉద్యమం చేసేది తెలంగాణ తల్లి విగ్రహం అంటే మన తెలంగాణ జనానికి ఒక గుండె ధైర్యం తెలంగాణ ఆడపడుసు ఆత్మకు నిలువెత్తు విగ్రహము ఈ తెలంగాణ తల్లి కానీ ఈ తల్లిని మార్చేషుడు పద్ధతేనాయే ఇప్పుడున్న విగ్రహాన్ని మొత్తం మార్చి సారు మెదళ్ళకచ్చిన కొత్త విగ్రహం తయారు చేపిస్తాడట రూపురేఖలు ఇగో ఇట్లా ఉండనే ఉండయట పేదరికంలో ఉన్నట్టు ఉంటదట కొత్త తెలంగాణ తల్లి అసలు మార్చుడేందుకు దానికి వచ్చే ఫాయిదా ఏంది అసలు ఇట్లా విగ్రహాలు బొమ్మలు మార్చేందుక ఈ షెయి పార్టీని గెలిపించింది అరే డెవలప్మెంట్ అయ్యి సారు 6 గ్యారెంటీల కథ చూడు సార్ అంటే నేను ఇది మారుస్తా అది మారుస్తా ఈ విగ్రహం పెడతా రాజీవ్ గాంధీ బొమ్మ పెడతా గివెందుకు ఏమిటికొచ్చింది రామన్న రేవంత్ సార్ బాధ ఏందంటనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు రూపుమాపుతా అంటా ఉన్నాడు రూపు మారుస్తా అంటున్నాడు కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మాత్రం పక్క మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రి గంతేపాటు చెప్తే ఇనకుంటే షడంగా చూడాలి అంటారు ఆ విగ్రహం మార్చొద్దు అని గింతమంది ఉద్యమకారులు తెలంగాణ వాదులు చెప్తున్నా ఇనకుంటే ఏమైతుంది రామన్న చెప్పినట్టే అయ్యేటట్టున్నది లాస్ట్ కత్తే